స్వర్ణఘాతకుండు గురుండు, గోఘాతకుండు శిష్యుండు. అవును పేరు భట్ట. అంతకు దగ్గ గంత, గంతకు దగ్గ బొంత. పదుండు. ఆపుండు ఆపుండు ఆపుండు. ఆహా, ఏమీ కలి ప్రభావము! వేద వేదాంగ విద్యా పారంగతులు, హిందూ మత పీఠాధిపతులు, బ్రహ్మ విజ్ఞాన విభులకు బ్రాహ్మణ ప్రభువులు నివసించు ఈ పుష్పగిరి అగ్రహారమున ధైర్యముగా వాహనం పెక్కి పయనించుటయా? దిగుండు దిగుండు. పాదచారులై తల వంచి నమస్కరించిపోవలే, లేదా వెనుదిరిగిపోవలే. కులమత సామ్యము, వేద విద్యా స్వామ్యము గల్గి వైదిక విజ్ఞాన వైభవోపేతులైన వారు మాతో వాదించి జయించి గాని మమ్ము దాటిపోజాలరు. భ్రష్ట మతావలంబకుల పాప భూయిష్టమగు పాదస్పర్శ చేయి పవిత్రీభూతంబగు ఈ పుష్పగిరి అగ్రహారంబు పాప పంకిలంబు కారాదు. ఈ మహాశైవ పీఠంబు అపవిత్రంబు కారాదు. మీరు చేసిన ఈ దుష్కృత్యములకు మా సభాపతులు వారి పాదాభివందనము కావిప్పుడు. పండితులారా, మహారాజులిచ్చిన మడిమాన్యములతో, అధిపతులిచ్చిన అగ్రహారములతో, ప్రజలు కట్టపెట్టిన పదవులతో మత్తెక్కి సాటి మానవులని ఈ విధముగా అవమానింపను. సర్వేశ్వర సంభవమైన వేద విద్యకు మచ్చ తేనవునా? ఏరప్ప, ఇక్కడ నీ పప్పులు ఉడకవు. ఎడమ చేతికి కుడి చేతికి హెచ్చు తగ్గులు లేవా? తలకు మలకు తారతమ్యమే లేదా? మిడిమిడి జ్ఞానముతో వితండవాదము చేయకు. ఎడమ చేయి తన పని చేయకున్నా కుడి చేతికి ఆ పని తప్పునా? తలకు మలకు చెలిమి లేకున్నా మనకు పుట్టువలుండునా? సృష్టిలో గాని శ్రీ విరాట్ పురుషుని దృష్టిలో గాని తారతమ్యములు లేవు, తరతమ భావములు లేవు. రే వడ్రంగి, నీ వితండవాదం కట్టిపెట్టు. వేదాధికారం నీకెక్కడిదిరా? శ్రీశూద్రాది నేర్చులు వేద విద్యా ప్రసంగంపు చేయతగుదురా? నీవు మాతో వాదింప వేదవేదివా, నిగమాగమ సంవేదివా, ప్రాజ్ఞుడవా, సర్వజ్ఞుడవా? నేనేమీ కాదు, కాని యథార్థవాది. స్త్రీ శూద్రులకు వేదాధికారము లేదందురా. ఎంత విడ్డూరము, ఎంత విడ్డూరము! ఉపనయనాది సంస్కారములు, వేద పఠన పాఠనములు స్త్రీలకు గలవని పురాకల్పమును గ్రంథమందున్న విషయము తాము పరికింపలేదా, పఠింపలేదా? వేద విద్యా స్వరూపిణి వాణి సరస్వతి స్త్రీ కాదా? హరిహర బ్రహ్మల పసిబిడ్డలగా వించి పెంచిన అనసూయ సాధ్వి స్త్రీ కాదా? నూతన వధూవరులచే స్తుతించబడు అరుంధతీదేవి మాతంగుని కూతురు స్త్రీ కాదా? అద్వైత మత స్థాపకుడగు ఆదిశంకరుడు పాసించిన మాతంగ కన్య స్త్రీ కాదా? నాయనలారా, మాతృదేవో భవ అన్న వేదవాక్కును మరచితిరా. ఇక శూద్రుల విషయమందురా, ఇహపర ధర్మ సాధకమైన శ్రీమద్ రామాయణమును రచించిన బోయవాడు వాల్మీకి శూద్రుడు కాడా? పంచమ వేదముకు భారతీ సంహితి రచించిన పల్లెపడుచు మత్స్యగంధికుడు వ్యాస భగవానుడు శూద్రుడు కాడా? మోక్షప్రదంబగు భాగవతమును రచించిన శ్రీసుకుడు వ్యాసునకును చిలుకకును పుట్టిన శూద్రుడు కాడా? అష్టాదశ పురాణములు మహర్షులకెల్లా వినిపించిన సూత మహర్షి శూద్రుడు కాడా? కాబట్టి సంస్కారమును బట్టియే కాని జాతి మాత్రముచే మానవులమని అనుకుని వారందరూ నీతిమంతులు, విద్యా వినయ సంపన్నులు కాదాలరు. రే చొట్ట, మాకే ధర్మపన్నములు నేర్పెదవడరా? వేదములకు అనర్థములకు విపరీతార్థములు కల్పించవడరా? ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం. వాక్కులతో గాని పని చేతులతోనే చేసి చూపించు. హరి ఓం. ఏమండి పండితులారా, ఏమండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు?
మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? మేమే 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 మఠాధిపతులమన్న ఆహం మీకు లేకుంటేను, శ్రద్ధగా మీరు వింటేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను, మీ ఉడత ఊపులకు భయపడను. ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? గుణమును బట్టే వర్ణమన్న ఆ గీతా భాషము వినలేదా? ఆ సత్యం మీ చెవి పడలేదా? సర్వమతమ్ముల సారమిదే నన్ను సంగతి మీద కరాలేదా? ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? కులాల మతాల భేదం పెట్టి సంఘాన్నే చీల్చేశారు, సమానత్వాన్ని చంపారు, అంటరానితనమంటూ మనిషికి ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? శూద్రుడు వేదం వింటే, శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించి పొయ్యాలా, చదివితే నాలుక కొయ్యాలా? వేద శాస్త్రములు మీ సొమ్మనుకొని విద్యకు ద్రోహం చేస్తారా? ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? జనం దగ్గరకు పోయి శిష్యులకు జ్ఞాన బోధ చేస్తున్నారా? ఓదారుస్తూ ఉన్నారా? దూరం 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 అంటూ పెద్దలు మడిగట్టుక కూర్చుంటారా? ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? హిందూ మతాన్ని గురువులు మీరే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, ఐక్యత చెడగొడుతున్నారు. గతి లేక మనవాళ్ళు పరాయి మతాలకెగబడుతుంటే పళ్ళికిలిస్తూ చూస్తున్నారు. ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? కృతయుగాన ఉడికిన మీ పప్పులు కలియుగాన ఇక ఉడకవులే, జాత్యహంకారములు సాగవులే. పశ్చాత్తాపంతో మారకున్న మీ బతుకు బయట పడిపోవునులే. ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు? ఏమండి పండితులారా, ఏమంటారు? మీరేమంటారు? శరణం శరణం